హాయ్ అండి. అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్. అంజలికి జ్వరంగా ఉంటే ఆమె పక్కన కూర్చొని ఆ రాత్రి అంతా ఆమెను కంటికి రెప్పలాగా అర్జున్ చూసుకుంటాడు. అలాగే ఆమె పక్కన కూర్చొని ఉన్న అర్జున్ అలాగే ఆమె పక్కలోనే అలాగే నిద్రలోకి జారుకుంటాడు. అయినా కానీ నార్మల్గా తాను ఎప్పుడు లేచే టైంకి లేచి తన పక్కన ఉన్న అంజలిని చూసి ఆమెకు ఇప్పుడైనా జ్వరం తగ్గిందా లేదా అని ఆమె నుదుటి పైన చేయి పెట్టి చూస్తాడు. అంజలికి జ్వరం తగ్గి ఉండడంతో అర్జున్ కొంచెం సమాధాన పడతాడు. అబ్బా, జ్వరం ఇప్పుడైనా కమ్మి అయ్యింది. రాత్రి అంతా ఎంత జ్వరంగా ఉంది, అంతా నా కోపం వల్లనే. ఇక ముందు నేను నా కోపాన్ని కొంచెమైనా తగ్గించుకుంటే మంచిది అని అర్జున్ తనలో తానే అనుకుంటాడు. అలాగే ఇన్ని రోజులు అంటే మా మధ్య అగ్రిమెంట్ ఉన్న కారణంగా అంజలి నా జతలో నేను ఏం అన్నా అడ్జస్ట్ చేసుకొని ఉంది. కానీ ఇప్పుడు అగ్రిమెంట్ టైం ఇంకా చాలా దగ్గరలోనే పూర్తి అవుతుంది. ఇక నేను ఏం అన్నా పడుతుంది అని నాకు నమ్మకం కాస్త తగ్గుతుంది. ఇక ముందు ఇక నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో. నిన్నే చాలా అతిగా ప్రవర్తించింది కూడా. నేను కూడా నా కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సింది. నేను నిన్న నా కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండు. అంజలి, ప్లీజ్ నాకు కోపం తెప్పించే మాటలు నాతో అస్సలు ఏమీ మాట్లాడకు అని అనుకుంటూ అంజలి నుదుటి పైన ఒక ముద్దు పెడతాడు. అర్జున్ అలా ముద్దు పెట్టగానే అంజలికి మెలకువ వస్తుంది. అర్జున్ అంజలిని చూస్తూ ఎలా ఉంది అని అడుగుతాడు. కానీ అంజలికి అర్జున్ని అలా చూడగానే అర్జున్ ఆమె దగ్గర నడుచుకున్న తీరుకి ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ కన్నీళ్ళని చూసిన అర్జున్ ఇంకా తలనొప్పి ఎక్కువగా ఉన్నట్టు ఉంది, అందుకే ఈమె ఇలా ఏడుస్తూ ఉంది అని అనుకుంటాడు. అలాగే ఆమెను తన చేతులతో పట్టుకుని అంజలి, ఇంకా తలనొప్పి నీకు ఎక్కువగా ఉందా, ఆస్పత్రికి వెళ్దామా అని అడుగుతాడు. అలాగే త్వరగా ఫ్రెష్ అవ్వు, వెళ్దాం అని అంటాడు. అప్పుడు అంజలి అర్జున్ని ఏమాత్రం చూడకుండా ఏం అక్కరలేదు, మీరు మీ వర్క్కి వెళ్ళొచ్చు, మీరు ఏం నన్ను చూసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని అంటుంది. అర్జున్ ఆమెతో నిన్న నడుచుకున్న తీరుని గుర్తు చేసుకుని, అంజలి అలా అన్న అర్జున్ తన కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అని తన మనసులోనే అతడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నాడు. కాబట్టే అంజలి అలా మాట్లాడినా అస్సలు ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు. అలాగే అంజలిని చూస్తూ, అంజలి, ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు, అస్సలు నీకు ఏమయ్యింది, తలనొప్పిగా ఉందా అని అడుగుతాడు. అప్పుడు అంజలి అర్జున్ని చూస్తూ, ఈరోజు ఎలాగైనా
తన ప్రశ్నలకి తాను సమాధానం తెలుసుకోవాలి అని తన మనసులోనే అనుకుంటూ కోపంతో, నాకు ఏం కావాలో మీకు తెలియదా? మీరు అస్సలు నా ప్రశ్నలకి ఏం సమాధానం నాకు చెప్పడం లేదు. నేను నిన్న రాత్రి నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, కానీ నా ఈ ఒక్క ప్రశ్నలకి కూడా మీరు నాకు సమాధానం చెప్పడం లేదు అని అర్జున్తో అంటుంది. ఆ మాటలు విన్న అర్జున్ తన కోపాన్ని తాను కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నది కూడా మర్చిపోతాడు. అలాగే తాను కూర్చున్న బెడ్పై నుంచి లేచి, నీ ప్రశ్నలకి నీకు సమాధానం కావాలి కదా, నేను ఈరోజు నీకు నీ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను అని అంటూ, నేను ఫారిన్లో ఉన్నవాడిని కదా, అందుకే అక్కడ నాకు డేటింగ్ ఇంకా లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉన్నవాడిని. కానీ ఇక్కడ మనకి అలా కుదరదు. అందుకే నా నీడ్స్ కోసం నాకు ఒక అమ్మాయి కావాలి అని అనుకున్నాను. అప్పుడే నువ్వు నా దగ్గరికి సహాయం కోసం, డబ్బు సహాయం కోసం వచ్చావు. నువ్వు కూడా చూడడానికి కొంచెం బాగానే ఉండడంతో ఇక నీ హిస్టరీని చెక్ చేస్తే నువ్వు మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తావు అని తెలుసుకున్నాను. నువ్వు మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తావు అని తెలుసుకున్నాను. అందుకే నేను నిన్ను అగ్రిమెంట్ పెళ్ళి చేసుకున్నాను అంతే అని అంటాడు. కానీ నీకు ఇంకా పూర్తిగా ఈ అర్జున్ వర్మ గురించి ఏమాత్రం తెలియదు. ఇంకా నీకు తెలిసినది కేవలం 1% మాత్రమే. నా లైఫ్లో ఎవ్వరు ఎంట్రీ అవ్వాలి, ఎవ్వరు అవుట్ అవ్వాలి అనేది కేవలం నేను మాత్రమే డిసైడ్ చేస్తాను. ఇక మన అగ్రిమెంట్ గడువు పూర్తి అవుతుంది అని నువ్వు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే దాని పరిణామం కూడా నువ్వే అనుభవించాలి అని అర్జున్ అంజలితో అంటూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. అంజలి తన కళ్ళ నుంచి కన్నీళ్లు మాత్రం అలాగే జారుతూ ఉంటాయి. అంజలి, నేను ఈ కారణం కోసమా అర్జున్ గారు నన్ను పెళ్లి చేసుకున్నారు? నేను ఈ కారణం తెలుసుకోవడానిక ఇంతకాలం ఇంతగా తపన పడ్డాను అని తన మనసులోనే అనుకుంటూ రోదిస్తూ ఉంటుంది. ఎవరికైనా సత్యం అనేది చాలా కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ నాకు ఈ సమాధానం విన్న తరువాత ఇంత కష్టంగా ఉంటుంది అని నేను ఏమాత్రం అస్సలు ఊహించలేదు. కేవలం ఆయన నన్ను ఆయన నీడ్స్ కోసమే పెళ్లి చేసుకున్నారు. అది తప్ప మా మధ్య వేరే ఎలాంటి సంబంధం లేదు. నేను పెళ్ళికి ఇంపార్టెన్స్ ఇస్తాను అని తెలిసినా ఆయనకు నన్ను ఇంత టార్చర్ చెయ్యడానికి అస్సలు మనసు ఎలా వస్తుంది అని అనుకుంటూ ఉండగా అంజలిలో ఉన్న ఆమె అంతరాత్మ, నువ్వు కూడా అలాంటిదే కదా, నువ్వేమైనా స్పెషలా, నువ్వు కూడా డబ్బు కోసం అర్జున్ని పెళ్లి చేసుకున్నావు. కాదు కాదు, నిన్ను నువ్వు అతడికి అమ్ముకున్నావు. అలాగే అతడి జతలో సంసారం కూడా చేస్తున్నావు. నువ్వు మనీ కోసం చేస్తున్నావు, అతడు అతని నీడ్స్ కోసం చేస్తున్నాడు. ఇందులో అతడిని నువ్వు నిందించడానికి లేక అతడిని ప్రశ్నించడానికి అస్సలు ఏమీ నీకు ఆ అర్హత కూడా లేదు అని అంజలి అంతరాత్మ ఆమెతో అంటుంది. అప్పుడు అంజలి గట్టిగా ఒక్కసారి ఊపిరిని తీసుకుని బయటికి వదులుతుంది. అవును కదా, నేను కూడా అలాంటి దాన్నే.
కేవలం నేను నాకు కావాల్సినది ఆయన నుంచి నేను పొందాను. దానికోసం నేను ఆయనని కాంట్రాక్ట్ పెళ్ళి చేసుకున్నాను. అది ఒక కాంట్రాక్ట్ మాత్రమే ఉంది. మా మధ్య ఈ బంధానికి ఎలాంటి పేరు కూడా లేదు. ఇది కేవలం ఒక అగ్రిమెంట్ పెళ్ళి మాత్రమే. కేవలం ఇది మా మధ్య జరిగిన ఒక బిజినెస్ డీల్ మాత్రమే. ఇక దీని గురించి నేను ఎక్కువగా ఆలోచించకూడదు. ఇక నుంచి నేను నా మనసుని అదుపులో పెట్టుకోవాలి. అలాగే నాలో పుట్టిన ప్రేమని నాలోనే, నా మనసులోనే చంపేయాలి అని అంజలి తన మనసులోనే అనుకుంటుంది. అంజలి ప్రశ్నలకు సమాధానం చెప్పిన అర్జున్ లోపలికి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నుంచుని ఉంటాడు. అలాగైనా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని నేను నిన్ను ఎన్నిసార్లు నన్ను ఆ ప్రశ్నలు అడుగుకో అని చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నలు అడిగి నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఇప్పుడు సమాధానం చెప్పాను కదా, ఆ సమాధానం తెలుసుకుని అస్సలు నువ్వు ఏం చేస్తావో నేను చూడాలి. నీకు ఇంత త్వరగా ఆ సత్యాన్ని నేను చెప్పడానికి నేను ఏమైనా మూర్ఖుడినా? నువ్వు ఇంకా నీ జీవితంలో అనుభవించాల్సింది చాలా ఉంది. నువ్వు అది అంతా అనుభవించే వరకు నేను నీతో అస్సలు ఏమీ చెప్పను. చెప్పాలి అని కూడా నేను అనుకోవడం లేదు. ఇప్పుడు నేను చెప్పిన సమాధానం తలుచుకుని నువ్వు నీ జీవితంలో నరకం అనుభవించాలి అని తన మనసులోనే అనుకుంటూ స్నానాన్ని కంప్లీట్ చేసి బయటకి వస్తాడు. కానీ అంజలి మాత్రం అలాగే కూర్చొని ఇంకా ఏడుస్తూ అక్కడే ఉంటుంది. అర్జున్ అంజలిని అలా చూసినా కూడా అస్సలు ఏమాత్రం చూడనట్టు అతడు వెళ్ళి రెడీ అవ్వడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ బాడీ గార్డ్ రాజు అక్కడికి 2 బ్యాగ్స్లో ఉన్న ఫుడ్ని తెచ్చి అర్జున్ చేతిలో పెడతాడు. అలాగే అర్జున్ రాజుని చూస్తూ ఇక 2 రోజులు మీ మేడం ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు ఇక్కడే ఉండి మీ మేడంని చూసుకో అని అంజలికి కూడా వినబడేలా చెప్తాడు. అలాగే లోపలికి వెళ్ళిన అర్జున్ అంజలిని చూస్తూ త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి నాకు టిఫిన్ పెట్టు అని అంటాడు. అప్పుడు అంజలి తన మనసులోనే ఇక నేను ఎంత ఆలోచించినా అంతే, నా తలరాతని అస్సలు ఎవ్వరూ మార్చలేరు అని అనుకుంటూ బెడ్ నుంచి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఫుడ్ కవర్స్ని తీసుకుని కిచెన్ లోపలికి వెళ్ళి ఆ బ్యాగ్లో ఉన్న ఫుడ్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని వస్తుంది. అప్పటికే అర్జున్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. అర్జున్ ముందర ఆ ప్లేట్ తెచ్చి పెడుతుంది. అప్పటికి అంజలి ఒకే ప్లేట్ తెస్తుందని అర్జున్ గెస్ చేసి ఉంటాడు. అంజలిని చూస్తూ ఇక్కడ ఒకే ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసి పెడితే నాకు మాత్రమే ఈరోజు నేను ఫుడ్ తెప్పించలేదు, నీకోసం కూడా తెప్పించాను అని అంటాడు. అప్పుడు అంజలి లేదు నేను మళ్ళీ తింటాను అని అంటుంది. కానీ అర్జున్ లేదు నువ్వు కూడా నా జతలోనే టిఫిన్ తిందువు అని అంటాడు. అప్పుడు అంజలి అర్జున్ని చూస్తూ మీరు చెప్పిన మాటలకే నా కడుపు మొత్తం నిండిపోయింది అని అనాలి అనిపించినా మళ్ళీ గొడవ ఎందుకు అని అనుకుంటూ నేను స్నానం చేసి తింటాను అని అంటుంది. అర్జున్ అంజలిని గట్టిగా పట్టుకుని ఆమెను గట్టిగా తన పైకి లాగిపెట్టి కూర్చోబెట్టుకుంటాడు. అలాగే అర్జున్ ప్లేట్లో ఉన్న ఇడ్లీని అంజలికి తినిపిస్తూ ఉంటాడు.
కానీ అంజలి మాత్రం అలా అతడు ఇడ్లీ తినిపిస్తూ ఉంటే నాకు ఇప్పుడు అక్కర్లేదు అని అంటుంది. అప్పుడు అర్జున్ అంజలిని చూస్తూ నువ్వు ఇప్పుడు టిఫిన్ తినకపోతే ఈరోజు మొత్తం ఇలానే నాపైనే కూర్చొని ఉండాలి అని అంటాడు. దాంతో అప్పుడు అంజలి తప్పనిసరిగా తన నోరుని ఓపెన్ చేస్తుంది. అలాగే అర్జున్ ఇడ్లీ తినిపిస్తూ ఉంటే తింటూ ఉన్న అంజలి, అర్జున్ గారు నన్ను ఎందుకు ఇంత ఇరిటేట్ చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు అర్జున్ నువ్వు ఇప్పుడు టిఫిన్ తినాలి అని అంటాడు. దాంతో చేసేది ఏమీ లేక ఆమెకు అస్సలు ఇష్టం లేకపోయినా అర్జున్ ఆమెకు తినిపిస్తూ ఉంటే అలాగే తింటూ ఉంటుంది. మళ్ళీ కొద్ది సమయానికి అర్జున్ నుంచి లేచి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే అర్జున్ అంజలిని చూస్తూ ఎక్కడికి అని అంటాడు. దాంతో అంజలి అర్జున్ని చూస్తూ నీకు కూడా టిఫిన్ తేవడానికి వెళ్తున్నాను అని అంటుంది. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.